తెలుగు సినిమా కష్టాలు రాబోతున్నాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనపై సీరియస్ గా ఉన్న తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. తాను పదవిలో ఉన్నంత వరకు బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపు ఉండదన్న సీఎం రేవంత్ ప్రకటనతో టాలీవుడ్ దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవుతోంది. ఇప్పుడు టాలీవుడ్ దారటు తెలంగాణ సర్కార్ నిర్ణయం టాలీవుడ్ పై ఎలాంటి ఎఫెక్ట్ చూపించబోతోంది? పెద్ద హీరోల సినిమాలకు ఇక చుక్కలేనా? తెలంగాణలో ఇకపై నో బెనిఫిట్ షోస్. అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ ప్రకటన. సర్కార్ నిర్ణయంతో టాలీవుడ్ షాక్. టాలీవుడ్ పై ఎలాంటి ఎఫెక్ట్ పడబోతోంది? పెద్ద సినిమాలకు ఇబ్బందులు తప్పవా? పుష్ప 2 బెనిఫిట్ షో వ్యవహారం రాజకీయ రచ్చ రేపుతోంది. సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడాన్ని రేవంత్ సర్కార్ సీరియస్ గా తీసుకుంది. అసెంబ్లీ సాక్షిగా సినిమా మీద, హీరో మీద నిప్పులు చెరిగారు రేవంత్. ప్రెస్ మీట్ పెట్టి మరీ బన్నీ రియాక్ట్ అయ్యారు. కట్ చేస్తే ఇదిప్పుడు రాజకీయ రచ్చకు కారణమవుతోంది. అయితే బెనిఫిట్ షో రోజు ఓ నిండు ప్రాణం బలి కావడంపై ఎమోషనల్ అయిన సీఎం రేవంత్ అసెంబ్లీలో సంచలన ప్రకటన చేశారు. ఇకపై తెలంగాణలో బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపుకు అనుమతులు ఇవ్వము అని తేల్చేశారు. సినిమా ఇండస్ట్రీ కారణంగా ఓ ప్రాణం పోయిందని, తాను సీఎంగా ఉన్నన్ని రోజులు ఇండస్ట్రీకి ఎలాంటి ప్రత్యేకమైన రాయితీలు కల్పించేది లేదని ఖరాఖండిగా చెప్పేశారు. इनह्यूमन नहीं रहना, आप बिजनेस कर लो, आप पिक्चर निकालो, पैसे कमाओ, सरकार से इंसेंटिव्स ले लो, सब्सिडीज ले लो, स्पेशल प्रिविलेज शूटिंग के लिए जो होना है वो मांगो, मगर किसी का हत्या होने के बाद, किसी का जान बचाने के बाद, किसी का जान लेने के बाद आज स्पेशल प्रिविलेज मांगे तो ये सरकार में नहीं मिलने वाले. ఇకపై బెనిఫిట్ షోలు ఉండవని, ఎక్స్ట్రా ధరలు అసలే ఉండవని, భారీ బడ్జెట్ అయినా తక్కువ బడ్జెట్ అయినా తమకు సంబంధమే లేదని తెలంగాణ సర్కార్ తెగేసి చెప్తోంది. సందేశాత్మక చిత్రాలకు, తెలంగాణ నేటివిటీ చూపించే సినిమాలకు ప్రభుత్వ సహకారం తప్పకుండా ఉంటుందని మంత్రి కోమటిరెడ్డి క్లియర్ కట్ గా చెప్పారు. ఇంత జరిగినా తాను తప్పు చేయలేదని అల్లు అర్జున్ మాట్లాడడం ఏమాత్రం కరెక్ట్ కాదంటూ ఫైర్ అయ్యారు. ఇక ముందు తెలంగాణలో నో బెనిఫిట్ షోస్. వాళ్ళు ఎంత పెద్ద బడ్జెట్ సినిమాలు తీసినా కానీ రేట్లు పెంచే విషయంలో కూడా ఆచితూచి వ్యవహారం ఇచ్చి, అదేమైనా దేశ స్వతంత్ర పోరాటానికి సంబంధించిందా, ఏమైనా తెలంగాణ ఉద్యమానికి సంబంధించిందా? అందులో మాత్రం బెనిఫిట్ షో అసలే ఇచ్చేది లేదు. సినిమా రిలీజింగ్ డేట్ 5th రోజు, 4th రోజు బెనిఫిట్ షో అడగడం, ఆ ఫ్యాన్స్ వాళ్ళ కోరిక మేరకు ఏంటంటే వాళ్ళు సరే ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తారని ఇవ్వడం, ఇవన్నీ కూడా స్టాప్. పుష్ప 2తోనే స్టాప్. తెలంగాణ సర్కార్ నిర్ణయంతో టాలీవుడ్ కు షాక్ తగిలినట్లయింది. ముఖ్యంగా పెద్ద హీరోలు, పెద్ద నిర్మాతలకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవుతున్న పరిస్థితి. రేవంత్ సర్కార్ నిర్ణయం పెద్ద హీరోల రెమ్యునరేషన్లు, మూవీ కలెక్షన్లపై ప్రభావం చూపించే అవకాశాలు క్లియర్ గా కనిపిస్తున్నాయి. భారీ బడ్జెట్ సినిమాలు తెరకెక్కించే నిర్మాతలకు ఇది ఒక రకంగా కోలుకోలేని దెబ్బే. ఏ పెద్ద సినిమా విడుదలైనా తెలంగాణలో వారం రోజుల వరకు టికెట్ రేట్ల పెంపు ఉంటుంది. సింగిల్ స్క్రీన్ టికెట్ ధర 150 రూపాయలు ఉంటే వారం రోజుల వరకు టికెట్ రేటు మీద 50% పెంచుకోవడానికి అనుమతి ఉంటుంది. అంటే 150 రూపాయలు ప్లస్ 75, మొత్తం ఒక టికెట్ ధర 225 రూపాయలు అవుతుంది. అదే మల్టీప్లెక్స్ అయితే ఒక్కో టికెట్ ధర 445 రూపాయలు అవుతుంది. దీంతో కలెక్షన్ల వర్షం కురుస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు తెలంగాణ సర్కార్ నిర్ణయంతో టికెట్ రేట్లు పెంచుకోకపోతే పెద్ద సినిమాలకు వారం రోజుల్లో 25 కోట్ల వరకు నష్టం వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నప్పుడు ముఖ్యంగా ఒక కామన్ మ్యాన్ గురించి ఆలోచించాల్సిందే ఆయన. ఎట్టి పరిస్థితిలో ఒక ప్రాణం పోయింది, ఒక పిల్లవాడు చావుబతుకుల్లో ఉన్నాడు. అటువంటప్పుడు నేను ఏ విధంగా స్పందిస్తాను ఇంతకన్నా అన్నారు ఆయన. ఆయన పూర్తిగా నేను అర్థం చేసుకుంటాను, ఏకీభవిస్తాను. అయితే ఈ విషయంలో ఇమ్మీడియట్ గా దీనికి ప్రతిస్పందనగా నష్టపోయింది ఎవరైనా ఫస్ట్ ఉన్నారంటే ఒక నిర్మాత నష్టపోయారు. ఎందుకంటే కారణం చేసింది ఒకళ్ళైతే దానివల్ల నష్టపోయింది ఎవరు? రాబోయే ఇప్పుడు ఎన్ని సినిమాలు, పెద్ద సినిమాలు ఉన్నాయి. ప్రతి నిర్మాత ఏదో 1000 రూపాయలు టికెట్ పెట్టాలి, ఆ 2-3 రోజులు హై రేట్ సంపాదించాలి, హడావుడి చేయాలి అనుకుంటారు. ఆ బెనిఫిట్ షోలు లేవు, ఆ రేట్ హైక్ లేదు. ఇంకా
మొదటి వారం టికెట్ రేట్లు పెంచుకోవచ్చని ఇన్నాళ్లు తెలంగాణ సర్కారు వెసులుబాటు కల్పిస్తూ వచ్చింది. దీంతో టికెట్ రేట్ల పెంపునకు తోడు అదనపు షోలు కూడా ఉంటాయని, ఫస్ట్ వీక్ ఎన్నైనా కలెక్షన్స్ రాబట్టే ఛాన్స్ ఉంటుందని, బడ్జెట్ విషయంలో నిర్మాతలు ఏమాత్రం తగ్గడం లేదు, ప్రేక్షకుడి నుంచి పిండేస్తున్నారు కూడా. నిజానికి పుష్ప 2 విషయంలోనూ ఇదే కనిపించింది. క్రేజ్ ను అడ్డుపెట్టుకుని టికెట్ రేట్లను ఆకాశానికి చేర్చి ఇప్పుడు 1000 కోట్ల డబ్బా కొట్టేస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్లో తెలుగు సినిమా రీసౌండ్ ఇస్తున్న వేళ రేవంత్ సర్కార్ తీసుకున్న నిర్ణయంతో టాలీవుడ్ మనుగడ కష్టమే అని చర్చ జరుగుతోంది. బడ్జెట్ విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి పరిమితులు కనిపించేవి కావు. అయితే ఇప్పుడు తెలంగాణ సర్కార్ కఠిన నిర్ణయంతో సీన్ మారిపోయే అవకాశాలు ఉంటాయి. ఇది టాలీవుడ్ ఉనికి మీద ఎఫెక్ట్ చూపించే అవకాశాలు ఉంటాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే అదే సమయంలో బెనిఫిట్ షోల రద్దుతో ఊహించినంత నష్టమేం లేదని, హీరోలు నిర్మాతలు సమన్వయంతో నడిస్తే మంచిదే అనేది మరికొందరి వాదన. తగ్గితే తప్పేమీ లేదు బ్రదర్. రేవంత్ సర్కార్ నిర్ణయంతో టాలీవుడ్ హీరోల మీద జరుగుతున్న చర్చ ఇది. 100 కోట్ల రెమ్యునరేషన్లు తీసుకుంటున్న పెద్ద హీరోలు ఇకపై తగ్గాల్సిందేనా? తగ్గకపోతే తప్పు చేసినట్లే అవుతారా? టాలీవుడ్ లో ఇకపై ఏం జరగబోతోంది? రాబోయే సంక్రాంతి 12 కోళ్లకు ఇబ్బందులు తప్పవా? రేవంత్ సర్కార్ నిర్ణయంపై ప్రేక్షకుల్లో, ఇండస్ట్రీలో వినిపిస్తున్న చర్చ ఏంటి? రెమ్యునరేషన్లు తగ్గించుకోవాల్సిందేనా? పెద్ద హీరోలపై ఎలాంటి ఎఫెక్ట్ పడబోతోంది? సంక్రాంతి సినిమాలకు చుక్కలు తప్పవా? సర్కారు నిర్ణయంతో లాభమా నష్టమా? తెలంగాణలో బెనిఫిట్ షోలు రద్దు చేసినంత మాత్రాన టాలీవుడ్ కు వచ్చే నష్టమేమీ లేదు అనుకునే పరిస్థితి లేదు. నైజాం ఏరియా అనేది టాలీవుడ్ కు హార్ట్ లాంటిది. తెలుగు రాష్ట్రాల్లో నైజాం కు అతిపెద్ద మార్కెట్ ఉంటుంది. టాక్ తో సంబంధం లేకుండా స్టార్ హీరోల సినిమాలు ఇక్కడ 30 కోట్లకు పైగా షేర్ ఈజీగా రాబట్టేస్తాయి. నైజాం రైట్స్ 100 కోట్లు పలుకుతాయంటే అర్థం చేసుకోవచ్చు క్రేజ్. మహేష్, పవన్, ప్రభాస్, ఎన్టీఆర్ లాంటి హీరోలకు నైజాంలో మంచి మార్కెట్ ఉంది. నిర్మాతలు సేవ్ కావాలంటే నైజాం వసూళ్లు కీలకం. ఒక హైదరాబాద్ నుంచే కోట్లలో వసూళ్లు వస్తాయి. అలాంటిది ఇప్పుడు రేవంత్ సర్కార్ నిర్ణయం టాలీవుడ్ నిర్మాతలను టెన్షన్ పెడుతోంది. ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో తెలియక వాళ్ళంతా తలలు పట్టుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు ఇదే హీరో ఒకప్పుడు 1 కోటి 1.5 కోటి తీసుకున్నాడు, ఇలా 300 కోట్లు అని చెప్తున్నారు. వాళ్ళు 300 కోట్లు 400 కోట్లు పెంచేసి ఇక్కడ ప్రేక్షకులు దోసుకోవడం కరెక్ట్ కాదు. మేము థియేటర్ వద్దామండి గమనించేది ఏంటంటే, మొదటి 3 రోజులు స్టూడెంట్స్, పేద విద్యార్థులు, రెండోది లేబరు, మూడోది ఫ్యాన్స్. వీళ్ళు ఎంత ఇబ్బంది పడుకుంటూ డబ్బులు తీస్తారంటే, ఒక 5 స్టూడెంట్స్ కలిసి కానీ 5 ప్రేక్షకులు కానీ కలిసి వస్తారు. సడన్గా టికెట్ రేటు వాళ్ళు అనుకున్న దానికంటే రెట్టింపు ఉండటం వల్ల 2-3 ఫ్రెండ్స్లు జోబులో చేతులు పెట్టుకొని చూసి వచ్చిన 5 ముగ్గురు సినిమాకి రావడం, ఇది వెనకపోవటం, ఇదంతా కూడా మాకు చూస్తుంటే బాధ అనిపిస్తుంది. టికెట్ రేట్ అనేది ప్రతి సినిమాకి హైక్ చేయడం అస్సలు సబబు కాదు. రాబోయేది సంక్రాంతి సినిమా సీజన్. రేవంత్ సర్కార్ నిర్ణయంతో సంక్రాంతి సినిమాల వసూళ్లు ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. గేమ్ చేంజర్ తో పాటు డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు ఈ పొంగలుకు పలకరించబోతున్నాయి. సంక్రాంతికి వస్తున్నాం సినిమా సంగతి ఎలా ఉన్నా గేమ్ చేంజర్, డాకు మహారాజ్ కు బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపు అవసరం. పుష్ప 2 మూవీకి అన్ని రకాల వెసులుబాట్లు దక్కడంతో గేమ్ చేంజర్, డాకు మహారాజ్ సినిమాలకు అంతా కాకపోయినా ఎంతో కొంత ప్రయోజనం లభిస్తుందని ఫ్యాన్స్ భావించారు. ఇప్పుడేమో నైజాంలో మొత్తానికే ప్రత్యేక షోలు బంద్ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. బెనిఫిట్ షోలు లేకుండా కేవలం రెగ్యులర్ షోలతోనే ఏదైనా పెద్ద సినిమా రిలీజ్ చేయడం అంటే భారీగా వచ్చే రెవెన్యూకు గండిపడినట్లే. రేపు వచ్చే పండగ సినిమాలు మనకు కానీ రాకపోతే, రేపు పండగ సినిమాలకు కానీ బెనిఫిట్ షోలు రేట్లు అంటే ఇంత రేట్లు కాకపోయినా నార్మల్ రేట్లు అని రాకపోతే తీవ్ర నష్టం వస్తుంది. ఎందుకంటే పాన్ ఇండియా మూవీస్ అంటప్పుడు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరుగుతుంది. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ లివింగ్ పెరుగుతున్నప్పుడు మనకు రేట్లు రాకపోతే చాలా కష్టం అవుతుంది. రేట్లు చాలామందికి ఏదో అనుకుంటారు, మాకు రేట్లు అవసరం లేదు, రేట్లు అవసరం, చిన్న సినిమాలకి రేట్లు అవసరం, పెద్ద సినిమాలకి మనకు రేట్లు కావాలి. ఒక పర్సంటేజ్ పబ్లిక్ మాత్రమే మనకి ఎంటర్టైన్మెంట్ చూస్తారు. ఆ ఎంటర్టైన్మెంట్ మొత్తం అందరూ సూపర్ డూపర్ హిట్ చూసినా కూడా మనకు రేటు పెరగకపోతే పాన్ ఇండియాలో మనం గెయిన్ కాలేం. టికెట్ రేట్లు తగ్గిస్తే వచ్చే నష్టమేమీ లేదు అన్నది మరికొందరి వాదన. కాకపోతే రికార్డులు, ఫిగర్లు అంటూ ఊదరగొట్టే అవకాశం ఓ వర్గానికి ఉండదు అంతే. బెనిఫిట్ షోల రద్దు, టికెట్ల రేట్ల పెంపు లేకపోతే హీరోల రెమ్యునరేషన్ మీద కూడా ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంటుంది.
పెద్ద సినిమాలు తీసేటప్పుడు బడ్జెట్ కంట్రోల్లో ఉండేలా నిర్మాతలు హీరోలు జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుంది. రెమ్యునరేషన్లు పెంచాలని హీరోలు అడిగినా తమకు వస్తున్న కలెక్షన్స్ ఇవే అంటూ నిర్మాతలు లెక్కలు బయటపెట్టే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు రెమ్యునరేషన్లు కంట్రోల్లో ఉండే ఛాన్స్ ఉంటుంది. పెద్ద సినిమా అంటే సగం బడ్జెట్ హీరో రెమ్యునరేషన్లకే ఖర్చవుతున్న పరిస్థితి. బెనిఫిట్ షోలు, టికెట్ల రేట్ల పెంపులు, కలెక్షన్ల రికార్డులు, బాక్సాఫీస్ హిస్టరీలు అన్నీ పక్కన పెట్టేస్తే బడ్జెట్ విషయంలో చాలా మార్పులు వస్తాయి. అది ఇండస్ట్రీకి, ప్రేక్షకుడికి కూడా మంచిది అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. చిత్ర పరిశ్రమలో ఒక వర్గం బాగుపడేదానికే ఉపయోగపడే విధంగా హీరోలు అయితేమి, డైరెక్టర్లు అయితేమి, ఇతరత్ర టెక్నీషియన్లు అయితేమి బాగుపడే విధంగా ఈ రేట్ల పెంపకం అనేది ఉంది. కాబట్టి ఎప్పుడైతే ఈ కలెక్షన్లు మా పిక్చర్లకి ఇంతంత కలెక్షన్లు వచ్చినాయి, అంత వచ్చినాయి, ఇంత వచ్చినాయి అని చెప్పి ఈ వాదం అనేది ఇటీవల ఈ కలెక్షన్లు పెంచినప్పటి నుంచి మొదలైందని చెప్పవచ్చు. ఈ మొదలైన కారణంగా చిత్ర పరిశ్రమ చాలా ఇబ్బందులు పడుతుంది. లాంగ్ రన్ రావటం లేదు. హీరోల సినిమాల వరకే ఎక్కువ మంది థియేటర్లలో వేసేదానికి ఉత్సాహపడుతున్నారు. ప్రీమియర్ షోలు, స్పెషల్ బెనిఫిట్ షోలు వేయడం అనేది ఎప్పటి నుంచో వస్తుంది. దాని వెనక ఉద్దేశం వేరు. కానీ రాను రాను ఈ ప్రత్యేక అనుమతులను దుర్వినియోగం చేయడం, క్యాష్ చేసుకోవడం మొదలైంది. ఇటీవలి కాలంలో మాత్రం భారీ ఓపెనింగ్స్ తెచ్చుకోవడానికే నిర్మాతలు బెనిఫిట్ షోలకు అనుమతి తెచ్చుకుంటున్నారు. అయితే పుష్ప 2 ఘటన తర్వాత సీన్ మారింది. సర్కార్ సీరియస్ గా ఉంది. మరి ఈ బ్యాన్ సుదీర్ఘంగా కంటిన్యూ అవుతుందా, లేదంటే జాగ్రత్తలు పాటించాలనే నిబంధనలు పెట్టి మళ్లీ స్టార్ట్ చేస్తారా అనేది ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారుతోంది.